ఫైనల్లీ నేనైతే ఫస్ట్ టైం లాంగ్ ట్రిప్కి అయితే వెళ్ళిపోతున్నా. అది ఫ్రెండ్స్తో. ఎక్కడికంటే మనాలికి. లాంగ్ ట్రిప్ ఎందుకన్నానంటే 2720 కిలోమీటర్లు పోవడం నేనైతే ఫస్ట్ టైం. నా లైఫ్లో నేను పోయిన ట్రిప్పులతో పోల్చుకుంటే ఇది లాంగెస్ట్. ఈ ట్రిప్లో నేను వెళ్ళబోయేది ప్రతిదీ ఫస్ట్ టైం కావడంతో చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం, ఢిల్లీకి వెళ్ళడం ఫస్ట్ టైం, మనాలికి వెళ్ళడం ఫస్ట్ టైం, స్నోని ఎక్స్పీరియన్స్ చేయడం కూడా ఫస్ట్ టైం. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. హాయ్ హలో నమస్తే, నా పేరు సూర్య. వెల్కమ్ టు మై ఛానల్ షైన్ విత్ సూర్య. ఇవాళ అయితే కొంచెం హడావిడిగానే గడిచింది. ఎందుకంటే వెళ్ళాల్సిన పెళ్ళిళ్ళు 2 అయితే ఉన్నాయి. సో అమ్మని పిల్లల్ని తీసుకుని ఆ 2 పిల్లలు అయితే కవర్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేసాం. ఇంటికి వచ్చేలాగానే ముందుగా సర్దుకున్న లగేజ్ తీసుకుని అమ్మకి పిల్లలకి బాయ్ చెప్పేసి నా కోసం ఆల్రెడీ వెయిట్ చేస్తున్న కార్లో అయితే స్టార్ట్ అయిపోయాం. మధ్యలో మావాడిని అయితే పికప్ చేసుకొని చలో చెన్నై అంటూ గూడూరు నుంచి మా ప్రయాణం మొదలెట్టేశాం. ఇంకా అలా పోతుండగా మధ్యలో అందరి కడుపులు ఆకలితో అలమటిస్తుంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చాం. అదేంటంటే ఎయిర్పోర్ట్ లాంజ్లో ఫ్రీగా అయితే కుమ్మేద్దామని. కానీ ఇంతలో మా డ్రైవర్ అన్ని తిన్నామన్నా అంటే లేదన్నాడు. ఇంకా ఆయన కోసం మధ్యలో అయితే ఒక డాబాలో ఆగి మేము కూడా తినేసాం అనమాట. మా ట్రిప్ కమిటీ మెంబరు హెడ్ చూడండి లెక్కేస్తున్నాడు. ఇప్పుడే ఫుడ్ అయితే తినేసాము. ప్రస్తుతానికి ఈరోజు ఫస్ట్ టైం అందరం ఫ్లైట్ ఎక్కిపోతున్నాము. చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నారు మా వాళ్ళంతా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలీదు. వెళ్ళి చూద్దాం. మొత్తానికి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. గూడూరులో 12:30కి స్టార్ట్ అయితే చెన్నైకి 4 o'clock కల్లా వచ్చేసాం. ఇప్పుడు మనకి నైట్ 11 o'clockకి ఫ్లైట్ కాబట్టి పక్కనే ఏరో హబ్ అని ఒక మాల్ ఉంటే అందులోకి వచ్చేసాం. ఎక్కుతున్నాం కాబట్టి చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాం. మన వాళ్ళు అయితే ఈగర్గా వెయిటింగ్ అనమాట. మనోహర్, రమేష్ అయితే ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. మనాలిలో మనం లడ్డు తిన్నట్టు తెలియాలి, ఇది ప్రజలకు తెలియాలి. మేము ఎంత వేస్ట్ చేద్దాం అనుకున్నా టైం అయితే అస్సలు గడవడం లేదు. ఇంకా ఎంతసేపు కూర్చుంటామని చిన్నగా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం అనమాట. ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చాక ఇలాగ వెండింగ్ మిషన్స్ ఉంటాయి. మనకి బోర్డింగ్ పాస్ కావాలంటే ఇలా టచ్ చేస్తే ఇక్కడ పిఎన్ఆర్ నెంబర్ అడుగుతుంది. G9Y2A కొట్టాక కంటిన్యూ కొడితే మనం ఎవరెవరు వెళ్తున్నామో సీట్ నెంబర్స్తో పాటు అన్నీ వస్తాయి. సెలెక్ట్ ఆల్ కొట్టి కంటిన్యూ కొడితే కొన్ని ప్రికాషన్స్ చూపిస్తుంది, రిస్ట్రిక్షన్స్. యాక్సెప్ట్ చేశాక ప్రింట్ మన బోర్డింగ్ పాస్ ప్రింట్ కావాలంటే ప్రింట్ బోర్డింగ్ పాస్ అని కొడితే ఇలా 1 by 1 ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. మా టికెట్లో గేట్ 3 ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ వెయిటింగ్ హాల్ ఇదంతా. మేము ఇప్పుడే లాంజ్ యాక్సెస్కి వచ్చామన్నమాట. సో ఇప్పుడు టెస్ట్ చేయాలి. మా ఏ కార్డులో లాంజ్ యాక్సెస్ ఉందో లేదో తెలియదు. అక్కడికి వెళ్ళి ఒకసారి కీక్ ఇచ్చి టెస్ట్ చేయాలన్నమాట. ఇలాగా లాంజ్కి పోయామండి. అక్కడ క్రెడిట్ కార్డ్స్ ఏవి వర్క్ అవడం, పరువు పోయినంత పని అయింది. అసలు ఏం జరిగిందంటే ఇంచుమించు 10 కార్డులు వెతుకొని మరీ వెళ్ళాం. అయితే ఒక కార్డులో కూడా లాంజ్ యాక్సెస్ కావాల్సిన క్రైటీరియాకి అయితే మేము రీచ్ అవ్వలేదని అన్నారనమాట. మేము ఒకటే కాదు, మాతో పాటు చాలా మంది అయితే తిరిగి వచ్చేసారు. ఇంకేం చేస్తాం, ఆకలితో ఉన్న మాకు పిజ్జా హట్ అయితే కనపడింది. ఇంకా పిజ్జా కొనుక్కొని అయితే తిన్నాం. ఇంకా తిన్న తర్వాత గమ్ముకుంటామా అలా వాకింగ్ చేస్తూ ఉంటే ఒక వెండింగ్ మిషన్ అయితే కనపడింది. అది ఎలా పనిచేస్తుందో అని టెస్ట్ చేయడానికి ఒక వాటర్ బాటిల్ అయితే నొక్కాం అనమాట. 50 రూపీస్ లాసా? సెలెక్ట్ అంట. థ్యాంక్ యూ. చాలా సుదీర్ఘమైన సమయం తర్వాత బోర్డింగ్ టైం అయితే అయ్యింది. ఇంకా అలా చిన్నగా ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. మనోహర్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కేసరికి. అందరం ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాము. చెప్పాలి యాక్చువల్లీ మా సిండికేట్ నెంబర్ అండి.
ఇప్పుడు ఎవరిని పట్టించుకోకుండా ఓన్లీ పేపర్లు బుక్స్ చదువుతాడు. ఇక్కడ నుంచి వస్తుంది ఏందో తెలుసా? ఏసీ. మీరు మాలాగే అది ఏసీ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మాకు చాలాసేపు తర్వాత కానీ అర్థం కాలేదు అది ఏసీ కాదని. రానే వచ్చింది అసలు టాస్క్, అదే టేకాఫ్ సమయం. ఒంట్లో వణుకు పుట్టింది కానీ వన్స్ టేకాఫ్ అయ్యాక అరే ఏం లేదే అనిపించింది. అలా కిటికీ పక్కన కూర్చొని ఆ వ్యూ చూస్తే ఉందండి, అసలు చూడండి ఎంత బాగుందో. నాకైతే ఆల్రెడీ మైగ్రేన్ ఉండడంతో ఈ ఫ్లైట్ చేసే శబ్దానికి నా తల పగిలిపోయింది అనుకోండి. ఇంక చేసేది ఏం లేక మెనూ చూసి టీ ఆర్డర్ ఇద్దాం అనుకుంటే అందులో ప్రైజెస్ 400 ఉంది విత్ మ్యాగీ కాంబో అనుకోండి. సర్లే అని ఆర్డర్ అయితే ఇచ్చేసాం. మసాలా టీ అయితే సూపర్గా ఉంది, మ్యాగీ ఏమో చప్పగా ఉంది. ఫైనలీ మా ఫ్లైట్ అయితే ఢిల్లీలో ల్యాండ్ అయింది. అసలు ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎంత పెద్దదో చూడండి, ఎన్ని ఫ్లైట్లు అయితే పార్కింగ్లో ఉన్నాయో, చాలా పెద్దది. ఫ్లైట్ దిగ్గానే మన కోసం బస్ అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. అందరు ఎక్కగానే మనల్ని తీసుకొని వెళ్ళి ఎయిర్పోర్ట్లో డిపార్చర్ బ్లాక్లో అయితే డ్రాప్ చేస్తుంది. ఇంకా అక్కడ మన బ్యాగ్ అయితే కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. అయితే అక్కడ చాలా కౌంటర్స్ ఉంటాయి. మనకు ఆల్రెడీ ల్యాండింగ్ సమయంలో ఇన్ఫామ్ అయితే చేస్తుంటారు ఏ కౌంటర్లో మన బ్యాగ్ ఉంటుందని. సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి మన బ్యాగ్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసరికి మా బ్యాగ్స్ అయితే మాకన్నా ముందు వచ్చేస్తున్నాయి. అది చూడండి అక్కడ బ్లూ వైట్ బ్యాగ్స్ వెళ్తా ఉన్నాయి, అవే మా బ్యాగ్స్ వెళ్ళిపోతా ఉన్నాయి. ఇప్పుడైతే టైం 3 o'clock అవుతుంది. ఈ టైంలో మేము రూమ్స్ వెతుక్కోవాలంటే కొంచెం కష్టమే. అలా అని ఇక్కడే ఎక్కువసేపు కూడా ఉండలేము. ఇంకా అలా బయటికి వచ్చాక ట్యాక్సీ కౌంటర్స్ అయితే ఉన్నాయి. ఇంకా అక్కడికి వెళ్ళి ఐఎస్బిటి బస్ స్టాండ్కి ఎంత ఛార్జ్ చేస్తారంటే 900 అన్నారు. ఊబర్లో చూస్తే 700 ఉంది. సర్లే 200 కదా అని వెళ్ళి కార్లో కూర్చున్నాం. తీరా మమ్మల్ని డ్రాప్ చేశాక 1100 అన్నాడు. అదేంద్రా భయ్య అంటే కిలోమీటర్ కౌంట్ అన్నాడు అనమాట. ఇలాంటిది ఏదో ఉంటుందనే ఆల్రెడీ నేను మ్యాప్స్లో అయితే చూస్తూ ఉన్నాను అనమాట. 20 కిలోమీటర్లో పోవాల్సింది 26 కిలోమీటర్లో తీసుకెళ్ళాడు. అప్పుడే అనుకున్నా ఇలాంటిది ఉంటుందని. అసలే ఏరియా కొత్త. ఇంకా పేమెంట్ చేసేసి బస్ స్టాండ్ లోపలికి అయితే వచ్చేసాం అనమాట. ఇది ఐఎస్బిటి బస్ స్టాండ్ అనమాట. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మనాలికి వెళ్ళే బస్సెస్ అన్నీ ఇక్కడ నుంచే వెళ్తాయి అనమాట. సో ఇక్కడ నియర్లీ రూమ్స్ చూసుకుందామని వచ్చేసాం. ఇక్కడ చలి అయితే మామూలుగా లేదు, అందుకే అందరం ఎక్స్ట్రా క్లాత్స్ వేసుకొని మరీ కూర్చున్నాం అనమాట. అయితే ఆ చలిలో అంతసేపు కూర్చోలేక ఆన్లైన్లో రూమ్స్ అయితే వెతుకుతూ ఉన్నాం. ఇంతలో ఆటో వాళ్ళు వచ్చి ఫ్యామిలీ రూమ్స్ చూపిస్తాం తక్కువలో అని తీసుకొని పోయారు. రూమ్ అయితే ఓకేగా ఉంది. ఇంకా చేసేది ఏం లేక రూమ్ అయితే తీసుకొని అందరం శుభ్రంగా నిద్రపోయాం. డే 1 ఆఫ్ మై ట్రిప్ అయితే ఇలా గడిచింది. ఇంకా రేపు నిద్ర లేచాక అయితే ఢిల్లీలో కొంచెం షాపింగ్ చేసి మళ్ళీ నైట్కి అయితే మనాలి బస్సులో ప్రయాణం సాగించాలి. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ షైన్ విత్ సూర్య.